భావంలో దెయ్యం. ఒక చిన్న ఊరిలో శ్రీనివాస్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి కథలు వ్రాయడం అంటే చాలా ఇష్టం. కానీ అతడు వ్రాసే కథలు అన్నీ భయంకరమైనవి. దెయ్యాలపై, మాయలపై ఉంటుండేవి. అతని ఊహాశక్తి అసాధారణం. ఒకరోజు అతను తన ఇంటి గదిలో కూర్చుని ఒక కొత్త కథ వ్రాయడం ప్రారంభించాడు. భావంలో దెయ్యం. కథలో ఒక అందమైన అమ్మాయి తన ఊహల్లో ఒక దెయ్యాన్ని తయారు చేసుకుంటుంది. అది నిద్రపోతే కలలో వస్తుంది. లేచాక ఆలోచనల్లో ఉంటుంది. పనులు చేసినప్పుడు కూడా. శ్రీనివాస్ తన ఊహలో ఆ దెయ్యాన్ని ఇలా వర్ణించాడు. తెల్లని చీర, పొడవాటి జుట్టు, ఎర్రని కన్నులు, నవ్వుతూ కన్నీళ్లు కారించే ముఖం. అతను కథ వ్రాస్తూ పోతూ అర్ధరాత్రి అయింది. ఆ సమయంలో గాలిలో చప్పుళ్లు వినిపించాయి. ఒక చిన్న నీడ గదిలోకి ప్రవేశించింది. శ్రీనివాస్ తలెత్తి చూశాడు. కథలో వ్రాసిన దెయ్యం తన ఎదుట నిల్చుంది. నీవు నన్ను సృష్టించావు కదా, ఇప్పుడు నేను నిజంగా ఉన్నాను అని దెయ్యం చిరునవ్వుతో చెప్పింది. శ్రీనివాస్ కంగారు పడ్డాడు. వెంటనే అతను తన ల్యాప్టాప్ తీసుకొని కథను మర్చిపోయేలా మళ్ళీ రాయాలనుకున్నాడు. ఆ దెయ్యం ఊహలో మాత్రమే ఉంది. అది నిజంగా లేదు. అది తిరిగి శూన్యంలో కలిసిపోతుంది. ఒక్కసారి ఎంటర్ నొక్కగానే దెయ్యం ఒక్క ఊపిరితో అదృశ్యమైంది. నీతి: మన భావనలు శక్తివంతమైనవి. అవి మనలో భయం కలిగించవచ్చు, కానీ మనమే వాటిని నియంత్రించగలము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.